హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కిరణ్ క్రానికల్స్. నా జాబ్ స్విచ్ రిలేటెడ్ ప్రీవియస్ 4 వీడియోస్ కి చాలా కామెంట్స్ వచ్చాయి. అందులో కొన్ని కాంప్లిమెంట్స్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కొన్ని జెన్యూన్ డౌట్స్ కూడా ఉన్నాయి, అండ్ ఇంకొన్ని రోస్ట్ కామెంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో మన వీడియోస్ కి వచ్చిన మోస్ట్ కామన్ కామెంట్స్ కి నేను ఆన్సర్ ఇవ్వబోతున్నాను. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండింగ్ లో మీకు నౌకరీ రిలేటెడ్ 4 మేజర్ టిప్స్ ఇస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఇన్ ద కామెంట్ సెక్షన్, బ్రో నీ డొమైన్ ఏంటి? బ్రో అసలు మీకు డొమైన్ అంటే ఏంటో తెలుసా? చాలా మంది డొమైన్ ని, టెక్ స్టాక్ ని, జాబ్ రోల్ ని మూడింటిని సేమ్ అండ్ సిమిలర్ అనుకుంటారు. ఐటీ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్న మోర్ దెన్ 70% ఎంప్లాయీస్ కి వాటి మధ్య డిఫరెన్స్ తెలియదు. డొమైన్ అంటే బిజినెస్ ఇండస్ట్రీ ఆర్ బిజినెస్ సెక్టర్ విచ్ యు ఆర్ వర్కింగ్. మీరు ఏ బిజినెస్ ఇండస్ట్రీకి అయితే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఆర్ సాఫ్ట్వేర్ సపోర్ట్ చేస్తుంటారో అది మీ డొమైన్. సే ఫర్ సపోజ్ మీరు బ్యాంకింగ్ క్లయింట్స్ లైక్ హెచ్ఎస్బిసి, అమెరికన్ బ్యాంకింగ్ కి వర్క్ చేస్తుంటే మీది బ్యాంకింగ్ డొమైన్. ఫార్మా క్లయింట్స్ కి వర్క్ చేస్తుంటే మీది ఫార్మా డొమైన్. రిటైల్ క్లయింట్స్ లైక్ వాల్మార్ట్ కి వర్క్ చేస్తుంటే మీది రిటైల్ డొమైన్. లాజిస్టికల్ క్లయింట్స్ లైక్ ఫెడెక్స్ కి వర్క్ చేస్తుంటే మీది లాజిస్టికల్ డొమైన్. హెల్త్ కేర్ క్లయింట్స్ కి వర్క్ చేస్తుంటే మీది హెల్త్ కేర్ డొమైన్. నా విషయానికి వస్తే నేను 2 డొమైన్స్ లో వర్క్ చేశాను. ఒకటి రిటైల్ అండ్ రెండోది లాజిస్టిక్స్. రెండో విషయానికి వస్తే జాబ్ రోల్. జాబ్ రోల్ అంటే ద రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అనమాట. లైక్ బిజినెస్ అనలిస్ట్, డేటా ఇంజనీర్, డేటా అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ప్రొడక్షన్ సపోర్ట్, సో ఆన్. అండ్ టెక్ స్టాక్ అంటే ద టెక్నాలజీస్ అండ్ ఫ్రేమ్ వర్క్స్ విచ్ యూఆర్ యూజింగ్ ఇన్ డే టు డే వర్క్ అనమాట. అది టెక్ స్టాక్. సే ఫర్ సపోజ్ నా విషయానికి వస్తే నేను క్లౌడ్ డేటా ఇంజనీర్ని. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, బ్రో నువ్వు నిజంగానే ఆఫర్ లేకుండా రిజైన్ చేసావా అని అడిగారు. సో ఎస్ బ్రో, నేను ఆఫర్ లేకుండానే రిజైన్ చేశాను. 100% నిజం. మీరు కనుక నా రిజిగ్నేషన్ వీడియో కనుక కంప్లీట్ గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఆ వీడియో చూడండి. నెక్స్ట్ చాలా మంది కామన్ గా అడిగిన క్వశ్చన్, బ్రో నువ్వు జాబ్ సర్చ్ రిలేటెడ్ ఓన్లీ నౌకరీనే యూజ్ చేసావా లేదంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసావా అని అడుగుతుర్రు. ఎస్ బ్రో, నేను 100% నౌకరీ మాత్రమే యూజ్ చేసిన. నేను ఏ ప్లాట్ఫామ్ లో కూడా అప్లై అనే బటనే క్లిక్ చేయలేదు. నౌకరీలో నా ప్రొఫైల్ చూసి రిక్రూటర్స్ నాకు కాల్ చేసి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిరు. నేను అటెండ్ అయిన 12 ఇంటర్వ్యూస్ అట్లనే జరిగినాయి. సో నేను 100% నౌకరీ మాత్రమే యూజ్ చేసిన. అండ్ ఇంకొంతమంది, బ్రో నాకు 1.5 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంకో 6 మంత్స్ ఆగి 2 ఇయర్స్ తో నేను జాబ్ స్విచ్ కొట్టచ్చా అని చెప్పి అడుగుతుర్రు. బ్రో నువ్వు 2 ఇయర్స్ కి జాబ్ స్విచ్ కొట్టొచ్చు, బట్ నౌకరీ ద్వారా కొట్టాలంటే మాత్రం అది ఇంపాసిబుల్. నౌకరీ అనేది ఫ్రెషర్స్ కి కానీ 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్స్ కి అస్సలు యూజ్ ఉండదు బ్రో. అట్లీస్ట్ నువ్వు 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నీకు నౌకరీ యూజ్ అవుతుంది. ఎందుకో నీకు లాజికల్ గా చెప్తా విను. బ్రో 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే నువ్వు 5 మంత్స్ బెంచ్ మీద ఉంటావు అండ్ 5 మంత్స్ ట్రైనింగ్ లో ఉంటావు. 1 ఇయర్ నువ్వు జాబ్ ని నేర్చుకుంటావు, ఐ మీన్ వర్క్ నేర్చుకుంటావు. వర్క్ చేయలేదు, వర్క్ నేర్చుకున్నావు అంతే. సో 1 ఇయర్ నువ్వు వర్క్ నేర్చుకున్నందుకు రిక్రూటర్స్ నీ దగ్గరకు వచ్చి నిన్ను హైర్ చేసుకొని 100% హైక్ ఇవ్వాలంటే మాత్రం అది ఇంపాసిబుల్ బ్రో. నువ్వు జాబ్ స్విచ్ కొట్టొచ్చు, కానీ నీకు రిఫరల్స్ ఉండాలి 2 ఇయర్స్ కి. ఆర్ ఎల్స్ నీకు లింక్డ్ ఇన్ లో నువ్వు మాన్యువల్ గా అప్లై చేస్తూ ఉండాలి. కంపెనీ పోర్టల్స్ లో, జాబ్ పోర్టల్స్ లో మాన్యువల్ గా నువ్వు చాలా అప్లై చేస్తే అప్పుడు నీకు జాబ్ స్విచ్ పాసిబుల్ అవుతుంది 2 ఇయర్స్ కి. అది ఇంపాసిబుల్ అని చెప్పాను, బట్ చాలా కష్టం. సో అది మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ బ్రో పెట్టిన ఈ కామెంట్ చూడండి. ఫస్ట్ థింగ్ బ్రో, నేను ఎక్కడ కూడా ఈ ఛానల్ జాబ్ గైడెన్స్ రిలేటెడ్ ఛానల్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. దిస్ ఛానల్ ఈస్ ఆల్ అబౌట్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్. మీరు కరెక్ట్ గా గమనిస్తే నా జాబ్ స్విచ్ రిలేటెడ్ 4 ప్రీవియస్ వీడియోస్ లో నేను చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చిన. వాటిని గ్రహించి గమనించేంత అవగాహన నీకు లేదు బ్రో, అంతే. నేనే ఒప్పుకుంటా, నేను అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు స్పూన్ ఫీడింగ్ అయితే చేయలేదు. బట్ మీరు క్లారిటీగా అన్ని వీడియోస్ చూస్తే అందులో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. ఫస్ట్ నా రిజిగ్నేషన్ వీడియోలో చాలా మంది ఆఫర్ లేకుండా రిజైన్ చెయ్యాలా వద్దని ఒక డైలమాలు ఉంటారు. ఈవెన్ నాకు 25K ఈఎంఐ ఉన్నా కానీ నేను ఎట్లా రిజైన్ చేశాను, నేను 6 మంత్స్ ప్లాన్ ఎట్లా పెట్టుకున్నాను, నేను 6 మంత్స్ ఈఎంఐని ఎట్లా మేనేజ్ చేస్తాను అని చెప్పి క్లియర్ గా పెద్ద టిప్పే ఇచ్చిన. నెక్స్ట్ వీడియోలో 5 ఇంటర్వ్యూ రిజెక్షన్స్ వీడియోస్ లో మనం ఎంత ప్రిపేర్డ్గా ఉన్నా కానీ ఫస్ట్ ఇంటర్వ్యూలో ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల రిజెక్ట్ అవుతాము డెఫినెట్ గా అని చెప్పి టిప్ ఇచ్చిన. నెక్స్ట్ D&D కంపెనీ ఇంటర్వ్యూలో నా రెజ్యూమ్ చూసి ఇంటర్వ్యూయర్ నీ రెజ్యూమ్ కి తగ్గ జాబ్ రోల్ ఏది లేదని చెప్పి డైరెక్ట్ రిజెక్ట్ చేసింది. సో మనకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అయినా కానీ ఇలాంటి రిజెక్షన్స్ ని మనం ఫేస్ చేస్తామని చెప్పి టిప్ ఇచ్చిన. అది కూడా టిప్పే కదా బ్రో. నెక్స్ట్ క్యాప్జెమినీ రిలేటెడ్, మనం బ్లైండ్ గా 100% హైక్ ఇస్తారు ప్రతి ఒక్కరు అని చెప్పి బ్లైండ్ గా వెళ్తే శాలరీ నెగోషియేషన్ లో వాళ్ళు 30% హైక్ ఆఫర్ చేసి మనం డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు అని చెప్పి అది కూడా టిప్ ఇచ్చిన. అది కూడా టిప్పే కదా బ్రో. ఇట్లా చూస్తే ఆ వీడియోలో 5 ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లో 5 ఇంటర్వ్యూస్ కి 5 టిప్స్ ఇచ్చినట్టే. అండ్ నెక్స్ట్ వీడియో నా లాస్ట్ వర్కింగ్ డే రిలేటెడ్ వీడియో. దాట్ ఈస్ కంప్లీట్లీ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ మై ఫస్ట్ కంపెనీ బ్రో. అండ్ ఆ వీడియో ఎండ్ లో కూడా ఫైనల్ సెటిల్మెంట్ రిలేటెడ్ మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసిన. అది అసెంచర్ వాళ్ళకు బిగ్గెస్ట్ టిప్పే, ఫైనల్ సెటిల్మెంట్ ఎలా ఉంటుందని చెప్పి. నెక్స్ట్ నా ప్రీవియస్ 4th వీడియోలో అసలు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, శాలరీ నెగోషియేషన్ ఎలా ఉంటుంది, హెచ్ఆర్ మనతోటి మన హ్యాండ్ లో ఆఫర్ ఉంటే ఎలా డిస్కస్ చేస్తారు, ఆఫర్ లేకపోతే ఎలా డిస్కస్ చేస్తారు, ఇలా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చిన.
ఓకేనా? సో, మీరు నా ప్రీవియస్ 4 వీడియోస్‌ని డీకోడ్ చేసుకుంటే అందులో చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ ఇచ్చిన. ఏంది బ్రో నువ్వు 'క్రిస్టోఫర్ నోలన్', 'సుకుమార్' మూవీస్‌ని డీకోడ్ చేసి తెలుసుకుంటావా బ్రో? ఇట్లాంటి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ వీడియోస్‌ని డీకోడ్ చేసి తెలుసుకోవా? సో, అది కూడా తెలుసుకో బ్రో. అన్ని వీడియోస్‌ని మళ్ళొకసారి క్లారిటీగా విను. సో, మీకెట్లా కావాలంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ టిప్స్ ఇయ్యాలి. స్టెప్ 1 ఇది 1, టిప్ 2 అని చెప్పి ఇట్లిస్తే మీకప్పుడు ఓకే. వీనికి చాలా నాలెడ్జ్ ఉంది. ఓకే. వీడు చాలా మాకు హెల్ప్ చేస్తుండు. చాలా గైడెన్స్ ఇస్తుండు అని చెప్పి అనుకుంటారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే అవి మీకు యూజ్ అవుతున్నాయా లేదా? మీకు రియల్ టైమ్‌లో ఎంతవరకు యూజ్ ఉంటున్నాయో అవైతే మీరు గమనించరు. మీరు చాలా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గాని ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని చూస్తే వాళ్ళు నౌకరీని లీస్ట్ ప్రియారిటీలో పెడతారు. జాబ్ సెర్చ్ రిలేటెడ్. అదెందుకు పెడతారో నాకైతే అర్థం కాదు. అవన్నీ పెయిడ్ వీడియోస్ లెక్క అనిపిస్తాయి నాకైతే. జాబ్ సెర్చ్ రిలేటెడ్ ఎక్స్‌పీరియన్స్ పీపుల్‌కి నౌకరీ ఈస్ ద టాప్ మోస్ట్ వన్ బ్రో. మీరు గనుక ఫ్రెషర్ ఆర్ 1, 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే నేనే చెప్తాను నౌకరీ మీకు యూజ్ ఉండదని చెప్పి. ఇన్ కేస్ మీరు 3+ ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మాత్రం నౌకరీ ఈస్ ద ఓన్లీ వన్ ఆప్షన్ టు గెట్ ద జాబ్ బ్రో. నేనైతే ఇది పక్కా బల్ల గుద్ది మరి చెప్తా. ఓకేనా? అండ్ నౌకరీ రిలేటెడ్ 4 టిప్స్ ఇస్తా అన్నా కదా! ఫస్ట్ టిప్ ఏందనంటే నౌకరీ ప్రొఫైల్ నువ్వు క్రియేట్ చేసేటప్పుడు న్యూ ఈమెయిల్ ఐడీతోనే క్రియేట్ చేసుకో. ఎలా అంటే నీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఈమెయిల్ ఐడీ ఎప్పటినుంచో ఉంటది. దాంతో క్రియేట్ చేయకస్సలు. కొత్తగా ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసి దాంతోటి నౌకరీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకో. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ ఏందనంటే నీ రెజ్యూమ్‌లో పెట్టే ఈమెయిల్ ఐడీ అండ్ నీ నౌకరీ ఈమెయిల్ ఐడీ డిఫరెంట్ ఉండేటట్టు చూసుకో. ఎందుకు బ్రో ఎందుకు డిఫరెంట్ ఉండాలి అనంటే చెప్తా. ఇలా ఉండడం వల్ల నువ్వు ఒకే కంపెనీకి, ఒకే పొజిషన్‌కి 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఓకేనా? నేనట్లా క్యాప్‌జెమినీకి ఇచ్చిన. అది ఎట్లా వర్కౌట్ అవుతదంటే ఫస్ట్ రిక్రూటర్ నీ నౌకరీ ప్రొఫైల్ చూసినప్పుడు నీ నౌకరీ ఈమెయిల్ ఐడీ తోటి వాళ్ళ కంపెనీ పోర్టల్‌లో సెర్చ్ చేస్తాడు. ప్రొఫైల్ ఉందా లేదా అని చెప్పి నీది. ఉంది అనంటే నీ రెజ్యూమ్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఈమెయిల్ ఐడీతోని సెర్చ్ చేస్తాడు. సో 2 ఉన్నాయంటే అప్పుడు నీకు కాల్ చేసి మళ్ళీ అడుగుతాడు. సో ఈ 2 మెయింటైన్ చేయండి. లక్కీలీ మీకు గనక ఛాన్స్ ఉంటే 2 సార్లు ఇంటర్వ్యూ ఇచ్చే హోప్ అయితే ఉంటది కదా మీకు. సో అందుకని నేను చెప్తున్నా. ఇది సెకండ్ టిప్. థర్డ్ టిప్ ఏందనంటే రెజ్యూమ్ హెడర్‌ని జనరిక్‌గా అస్సలు పెట్టకండి. కంప్లీట్ రెజ్యూమ్ హెడర్‌లో నీ ఇన్ఫర్మేషన్ ఉండాలి. లైక్ నీ జాబ్ రోల్, నీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నీ టెక్ స్టాక్. సే ఫర్ సపోజ్ ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజినీర్ అనుకో. డేటా ఇంజినీర్ ప్లస్ 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ నీ టెక్ స్టాక్. S3 గాని, గ్లూ గాని ఆర్ డేటాబ్రిక్స్ గాని నువ్వు ఏదైతే యూజ్ చేసినావో అవన్నీ మెన్షన్ చేయాలి అందులో. సో అది. ఓకేనా? అండ్ ఫోర్త్ టిప్ ఏందనంటే జాబ్ జాబ్ రోల్ అనేది జనరిక్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయితే అస్సలు పెట్టకు. క్లియర్‌గా డీటెయిల్‌గా పెట్టు. అందులో నువ్వు బిజినెస్ అనలిస్టా? లేదంటే సొల్యూషన్ ఆర్కిటెక్చరా? డేటా ఇంజినీరా? డేటా అనలిస్టా? అని చెప్పి క్లియర్‌గా పెట్టు. ఇది ఫోర్త్ టిప్. ఇంకో బిగ్గెస్ట్ ఫిఫ్త్ టిప్ ఏందనంటే నౌకరీలో నోటీస్ పీరియడ్ అనేది 90 డేస్ మాత్రం అస్సలు పెట్టకు. నీకు ఒక్క కాల్ కూడా రాదు. కాల్ వచ్చినా గాని రిజెక్ట్ అయిపోతూనే ఉంటావు నువ్వు అక్కడే. సో 15 డేస్ ఆర్ 30 డేస్ పెట్టు. మరి 15 డేస్ ఆర్ 30 డేస్ పెడితే ఎట్లా బ్రో? రిక్రూటర్ కాల్ చేసినప్పుడు మనము నిజం చెప్పాలి కదా! రిజైన్ చేశామా లేదా? రిజైన్ చేస్తే మనల్ని ప్రూఫ్ అడిగితే ఎట్లా అనంటే నువ్వు క్లియర్‌గా చెప్పు రిక్రూటర్‌కి. నేను బెంచ్ మీద ఉన్నా ప్రెజెంట్. సో, నాకు బయౌట్ ఆప్షన్ ఉంది అని చెప్పు. ఎందుకంటే రిక్రూటర్స్‌కి కూడా తెలుసు. అసెంచర్ గాని, ఇన్ఫోసిస్ గాని ఇవన్నీ 90 డేస్ నోటీస్ పీరియడ్ ఉన్నాయని తెలుసు. వాళ్ళు కౌంటర్ క్వెషన్ నిన్నేస్తారు. ఇవన్నీ 90 డేస్ నోటీస్ పీరియడ్ కదా! నువ్వు ఎట్లా 30 డేస్‌లో మా కంపెనీలో జాయిన్ అవుతావు అని చెప్పి అడుగుతారు. అప్పుడు నువ్వు చెప్పాల్సిందే నాకు బయౌట్ ఆప్షన్ ఉంది. నేను బెంచ్ మీద ఉన్నా. ఇట్లాంటివి చెప్పి నువ్వు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకో. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ టిప్ అన్నమాట. ఓకేనా? సో, దీస్ ఆర్ ద 5 మేజర్ టిప్స్. మీరేం వరీ కాకండి. నేను నౌకరీ రిలేటెడ్ డీటెయిల్ వీడియో అయితే డెఫినిట్‌గా చేస్తాను. అందులో ఎట్లా అంటే మన బ్రోకి నచ్చినట్టు స్టెప్ బై స్టెప్ చెప్తానన్నమాట. టిప్ 1, టిప్ 2, టిప్ 3 అని చెప్పి. నేను ప్రీవియస్‌గా ఏమనుకున్నా అంటే ఇవన్నీ రివీల్ చేసిన తర్వాత నా ప్రొఫైల్ నౌకరీ ప్రొఫైల్‌ని స్క్రీన్ షేర్ చేస్తూ వాటిని క్లియర్‌గా మీకు చూపెడుతూ దాన్నే మీకు మీ ప్రొఫైల్‌కి తగ్గట్టు ట్యూన్ చేసుకోవడం ఎలానో చెప్దాం అనుకున్నా. బట్ అట్లా చెప్తే మీకు మరీ అది వీడియో లెంత్ అయిపోతుంది అనిపిస్తుంది కావచ్చు. లేదంటే అట్లా టిప్స్ ఇస్తలేను అనుకుంటారు కావచ్చు. సో, అందుకే మీకు టిప్ బై టిప్ అట్లా చెప్పుకుంటూ పోతా. టిప్ 1, టిప్ 2 అని చెప్పి నౌకరీ రిలేటెడ్ వీడియో చేశాను. అది వెడ్నెస్‌డే ఆర్ ఫ్రైడే వస్తది. సో, చెకౌట్ చేయండి. మన ఛానెల్‌కి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఆ వీడియో మిస్ అవ్వద్దనంటే. ఇంకొంతమంది ఏందంటే నీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఇవ్వు బ్రో లింక్ పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. లింక్డ్ఇన్‌ని నేను ఎందుకు పెట్టలేదు అనంటే లింక్డ్ఇన్ అనేది కంప్లీట్‌లీ ఔట్‌డేటెడ్ అయిపోయింది. లింక్డ్ఇన్ ఎట్లా అంటే మనకు జనరల్ పీపుల్‌కి సోషల్ మీడియా లైక్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ ఎట్లనో వర్కింగ్ ప్రొఫెషనల్‌కి లింక్డ్ఇన్ అట్లయిపోయింది. అదొక సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అయిపోయింది. జాబ్ సెర్చ్ రిలేటెడ్ ప్లాట్‌ఫార్మ్ అయితే కాదు. మన ఇండియాలో అయితే అస్సలు కాదు. సో, నేను అందుకే లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేను పెట్టట్లేదు. మీకు అయినా కావాలంటే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. చెకౌట్ చేయండి. అండ్ మీరు నాకు మెసేజ్ చేస్తే నేను రెస్పాండ్ అవుతానో లేదో తెలవదు. ఎందుకంటే నేను ఇప్పుడు లింక్డ్ఇన్ ఎక్కువ యూజ్ చేస్తలేనన్నమాట. నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. నేను డెఫినిట్‌గా రెస్పాండ్ అవుతా. నేను చాలా మందితోని కాల్స్ కూడా మాట్లాడినా ఇన్‌స్టాగ్రామ్ త్రూ. సో, అప్రోచ్ అనేది ప్రాపర్‌గా ఉంటే నేను రెస్పాండ్ అయితే పక్కా అవుతా. ఓకేనా? ఫైనల్లీ మేజర్‌గా కొన్ని లో లెవెల్ కామెంట్స్ వస్తున్నాయి బ్రో. అవి నేను డిస్‌ప్లే చేయలేను. ఎందుకంటే డిలీట్ చేసేసిన. కొంచెం బ్యాడ్ కామెంట్స్ అనుకోండి.
నేనేం పట్టించుకోను ఎక్కువ పెద్ద. నేను కంటెంట్ క్రియేషన్ అనే షర్ట్ ఏసుకునేటప్పుడే నేను ఫిక్స్ అయినా. ఈ షర్ట్ మీద చాలా స్టెయిన్స్ పడతాయి. నువ్వు రెడీగా ఉండు అని చెప్పి. సో, నేను అంతేం పట్టించుకోలేదు. ఐ కెన్ యాక్సెప్ట్ ద క్రిటిసిజం బ్రో. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టినా, ఎట్లాంటివి పెట్టినా నేను యాక్సెప్ట్ చేస్తా. నేను ఫస్టే ప్రిపేర్ అయినా అని చెప్పినా గదా! ఈ షర్ట్ మీద చాలా స్టెయిన్స్ పడతాయి అని చెప్పి ప్రిపేర్ అయినా నేను. బట్ నాకు ఒక టాలరెన్స్ పాయింట్ అనేది ఉంటది. బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ లెక్క నాకు గూడా కిరణ్ టాలరెన్స్ పాయింట్ అనేది ఒకటుంటది. ఆ టాలరెంట్ పాయింట్ గనక టచ్ అయిందనుకో బ్రస్ట్ ఔట్ అయిపోతాననమాట నేను గూడా. మీకు వీడియో నచ్చకపోతే చూడకండి బ్రో అసలు. నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చకపోయినా గాని చూడకండి. వదిలేయండి. మనకందరు నచ్చాలని రూల్ ఏం లేదు గదా బ్రో! అండ్ మనమందరికి నచ్చుతామనే గ్యారంటీ అస్సలు లేదు. సో, ఎవ్వరిని నొప్పించకుండా మనకు నచ్చిన పని మనం జేసుకోవడంలో తప్పు లేదు. ఇది నా ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇది నా లైఫ్‌లో నేను పాటించే ప్రిన్సిపల్. నేనెక్కువ పట్టించుకోను. ఇప్పుడెందుకు రియాక్ట్ అయితున్నా ఇది కామెంట్స్ రిలేటెడ్ వీడియో గాబట్టి రియాక్ట్ అయితున్నా అంతే తప్పించి, జనరల్‌గా నేను ఇగ్నోర్ చేసేస్తా బ్రో. నేనంతా అది మైండ్‌లో గూడా పెట్టుకోననమాట. సో, అదన్నమాట. సో, ఇంకా నేను మాక్సిమం కామెంట్స్‌కి రిప్లై ఇచ్చినానే అనుకుంటున్నా. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో కింద డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియోకి గూడా 500 లైక్స్ టార్గెట్ పెడుతున్నా. 500 లైక్స్ డెఫినిట్‌గా చేయండి. అండ్ వీడియోని హైప్ గూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గాని నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఈ వీడియోస్‌లో కామెంట్ సెక్షన్‌లో గూడా పెట్టండి. నేనైతే రెస్పాండ్ అవుతాను. నెక్స్ట్ నేను నౌకరీ రిలేటెడ్ వీడియో చేస్తాను. 10 మినిట్స్ వీడియో 10 టిప్స్ ఇస్తాను. బిగ్గెస్ట్ టిప్స్. వాటిని మీరు ఫాలో అయితే మాత్రం డెఫినిట్‌గా మీకు కాల్స్ ఒస్తాయి. రాలేదు అనంటే నేను లక్కీ పర్సన్ గావచ్చు మేబీ. అందుకే నాకు ఎక్కువ కాల్స్ వచ్చినాయి గావచ్చు. బట్ మోస్ట్‌లీ మీకైతే కాల్స్ ఒస్తాయి నేను చెప్పిన ట్రిక్స్ ఫాలో అయితే. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా. ఈ ఛానెల్ అయితే జాబ్ గైడెన్స్ రిలేటెడ్ ఛానెల్ అస్సలు కాదు. ఇది నా లైఫ్ ఎక్స్‌పీరియన్స్ రిలేటెడ్ ఛానెల్. రేపు నేనేదైనా ట్రిప్‌కెళ్ళినా గాని ఆ వీడియోస్ పెడతాను. లేదా ప్రోడక్ట్ కొన్నా గాని ఆ వీడియో పెడతాను. ఏది జేసినా నా లైఫ్‌లో ఏది జరుగుతున్నా గాని నేనైతే వీడియో పెడతాను మాక్సిమం. అది సూటబుల్ మీకు ఎంతో కొంత హెల్ప్ అయితదనుకుంటే వీడియో పెడతాను. సో, ఇది జాబ్ సెర్చ్ రిలేటెడ్, జాబ్ గైడెన్స్ రిలేటెడ్ ఛానెల్ అనుకుంటే మాత్రం ప్లీజ్ అట్లయితే అస్సలనుకోకండి. ఇట్స్ కంప్లీట్‌లీ మై లైఫ్ ఎక్స్‌పీరియన్స్ ఛానెల్ అన్నమాట. మీరు నా ఫస్ట్ వీడియో జూషినా గాని అందులో నేను క్లియర్‌గా జెప్పిన 25,00,000 నా సిస్టర్ మ్యారేజ్‌కి ఎట్లా ఖర్చు పెట్టినా, అందులో గూడా చాలా టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్పినా అన్నమాట. ఎక్కడెక్కడ నేను మేనేజ్ చేసుకున్నా అని జెప్పి. సో, అట్లా నా లైఫ్‌లో జరిగే ప్రతి దాన్ని అది మీకు వాల్యూ యాడ్ చేస్తదనంటే అది వీడియో చేసి నేను పెడతాను బ్రో. సో, అదైతే మీరు మైండ్‌లో పెట్టుకొని మన ఛానెల్ కంటెంట్‌ని ఫాలో అవ్వండి. మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, థాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. వీడియో గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ జేసి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా జాబ్ స్విచ్ రిలేటెడ్ కంటెంట్ కోసం చూస్తుంటే మాత్రం ఈ వీడియోని పక్కా షేర్ చేయండి. అండ్ హై పాయింట్స్‌ని కూడా పక్కా క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్. అంటిల్ దెన్ బై బై.